శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం హం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. సర్వం శ్రీరామదూత హనుమత్కటాక్షఫలసిత్యర్థం. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఎటువంటి దేవాలయం దర్శనం చేస్తే, ఎటువంటి దేవతారాధన మనం చేస్తే, నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని మనం ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. వాతావరణం మనకు అనుకూలించి మనకంటూ ఒక గౌరవం లభించేటువంటి మూలమంత్రం ఏమిటి, ఎటువంటి వస్త్రాన్ని మనం ఏ రోజు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది, మన స్థితిగతులు, మన యొక్క కోరికలు, మన యొక్క గోల్స్ అనేటువంటివి రీచ్ అవ్వాలి అంటే ఈ సంవత్సరంలో మనం ఎటువంటి దేవాలయాన్ని, ఎటువంటి దేవతామూర్తిని, ఏ విధంగా దీపారాధన అనేటువంటిది చెయ్యాలి, విషయాలన్నీ కూడా మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అందులో ముఖ్యంగా ఎవరెవరు ఈ సింహరాశిలోకి ఇచ్చేస్తారు అంటే మఖా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా ఉబ్బా నక్షత్ర 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశిలోకి ఇచ్చేస్తారు. ఈ సింహరాశి వారికి గురుడు శుభసూచకంలోనే ఉన్నాడు. రాహువు రేపు 12వ తారీఖు నుంచి వచ్చేటువంటి డిసెంబర్ వరకు కూడా సప్తమంలోకి వస్తున్నాడు. ఈ సప్తమంలోను రాహు ఉండడం వల్ల ఈ సింహరాశి వారి యొక్క ఆలోచన వెంటనే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పింది ఇది కాకపోతే ఎలా అనేటువంటి వేరే ఒక ఆలోచనతో తమ యొక్క ఐడియాలజీలన్నీ కూడా మార్చేస్తూ ఉంటారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటుంది, వీళ్ళ దగ్గర ప్లాన్ సి కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. తన మీద నెపం రాకుండా ఎదుటి వారిని బలిపశువులు చేసేటువంటి విధానంలో తమ గోతులు తమే తీసుకునేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మరి గురుగారు, నా స్థితిని మార్చడానికి నేను ఎటువంటి దేవతారాధన, ఎటువంటి దేవాలయం దర్శనం చేయాలి అని అంటే గనక సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా 2 పర్యాయాలు మరి గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు వచ్చేటువంటి ఈ 12వ తారీఖు నుంచి, జూన్ 12 నుంచి ఉగాది వరకు కూడా 2 పర్యాయాలు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి దర్శనం చేయడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ తిరుపతి వరకు నా యొక్క కాలమాన పరిస్థితుల ప్రకారంగా కానీ, ఆర్థికంగా కానీ చేయలేము అనుకుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనమన్నా ఖచ్చితంగా వీరు చేయవలసిందే. వీరి యొక్క స్థితి అనుసారము చంద్రస్థానం అస్సలు బాగోలేదు కాబట్టి మీ నిర్ణయం కరెక్ట్ అయినా, అది 100% జరుగుతుందని తెలిసినా మీరు ఇది జరగకపోతే అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచనతో మీ స్థితిని మొత్తాన్ని మార్చేసుకుంటుంటారు. అనుమానం అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి సూచనలు సింహరాశి వారికి కలుగుతున్నాయి. 100% ఆ పని ఆ టైంకి పూర్తవుతుందని మీకు తెలిసినా ఏమో జరగకపోతే అనేటువంటి ప్రశ్నతో మీ నిర్ణయాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సింహరాశి వారు తిరుపతి దర్శనం కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం కానీ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ కాలమాన పరిస్థితులు కానివ్వండి, లేదా మీకు సూతకం ఉండనివ్వండి, ఏదన్నా పరిస్థితుల వల్ల ఈ 2 దేవాలయాలు మీరు దర్శనం చేయలేకపోతున్నారు, అప్పుడు ఏం చేయాలి? మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయం, శివాలయం లేని గ్రామాలు ఉంటాయి కానీ రామాలయం లేనిటువంటి గ్రామం ఎక్కడా ఉండదు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలో ప్రతి శనివారం రోజున ఒక 2 మూరలు తులసిమాల స్వామివారిని అర్పించి దశరథ పుత్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠనం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. పైగా ఈ సింహరాశి వారు ప్రతిరోజు చందనాన్ని అడ్డంగా ధరించండి. చందనాన్ని ధరించడం ఉన్నతమైనటువంటి విషయం. దశరథ పుత్రాయ నమః అంటూ మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలో శనివారం రోజున 2 మూరలు తులసిమాల సమర్పించడం. ఒకవేళ మీరు ఉద్యోగ పరిస్థితుల ప్రకారంగా ఎక్కడన్నా దూరంగా ఉండి రామాలయానికి కూడా మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో వేకువజామున నిద్ర లేచి మీ కాలకృత్యాలు ముగించుకుని చక్కగా దక్షిణం వైపుగా కూర్చుని ఉత్తరం వైపు మీ యొక్క ముఖాన్ని చూస్తూ, ఉత్తరం ఫేసింగ్ పెట్టి
శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 21 పర్యాయాలు చెప్పుకుని చక్కగా ఒక గ్లాసు నీళ్లు మీరు స్వీకరించి మీ పనులు మీరు చేసుకోండి. ఇలా కంటిన్యూగా మీరు 54 రోజులు చేయాలి. ఇలా చేయడం వల్ల సింహరాశి వారు మీకు జరిగేటువంటి అవమానం తొలగిపోతుంది. ప్రమాదాలు పక్కకి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పెను ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కడా కనిపించదు. ఆర్థికంగా మీకు మంచి దారులు అంటే డబ్బు ఎలా అరేంజ్ చేసుకోవాలి, వేరే బిజినెస్ అంటే నమ్మకస్తుడితో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండేటువంటి అవకాశం, మీరు అనుకున్న బడ్జెట్ కంటే 1 లక్ష 2 లక్షలు తక్కువలో మీ సొంత ఇంటి కళ నెరవేరడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సింహరాశి వారు వచ్చేటువంటి జూలై 19వ తారీఖు నుంచి సంవత్సరాంతము అంటే ఉగాది వరకు కూడా మెల్లో ముత్యాల మాలను కానీ లేదా ఒక సింగిల్ ముత్యం కానీ ధరించండి. ప్రతిరోజు కూడా ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళలేరు, శ్రీరామ రామ రామేకి చెప్పుకున్నారు, ఇంట్లో దీపారాధన నేతితో చెయ్యండి. ఖచ్చితంగా శనివారము మంగళవారం నేతితో మాత్రమే దీపారాధన చేయండి. దీనివల్ల మీ యొక్క ఆరోగ్య సమస్య మెరుగుపడుతుంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఆగస్టు 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 12వ తారీఖు మధ్యలో ఈ కాలర్ బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇబ్బంది కానీ లేదా చేతి వేళ్ళు పక్కకి తిరిగిపోవడం కానీ కాలు వేలికి సంబంధించి ఇబ్బందులు కలగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే మీరు నేతి దీపారాధన మాత్రమే చేయడం అత్యంత శ్రేయస్కరం. అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఈ నెల 24వ తారీఖు నుంచి మీరు ఇంతకు ముందు విడిచిపెట్టిన పాత స్నేహితులు కూడా మళ్ళా మీ దగ్గరికి చేరేటువంటి అవకాశం ఏర్పడుతోంది. వారి వల్ల అవమానపడేటువంటి స్థితిగతులు మారుతున్నాయి. కాబట్టి ఈ అవమానం నుంచి గట్టెక్కడానికి అవమానం నుంచి గట్టెక్కడానికి ప్రతిరోజు కూడా రామ జపం చేయండి. అందులోనూ శ్రీరామ శ్రీరామ అనకండి. దశరథ పుత్రాయ నమః, దశరథ పుత్రాయ నమః, దశరథ పుత్రాయ నమః అని మాత్రమే పఠించండి. ఇక ఈ సింహరాశి వారు నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని మనం ఆరాధించాలి అని అనుకుంటే కనుక ప్రతిరోజు దీపారాధన పూర్తి చేసిన తదనంతరము శ్రీరామ జపం పూర్తి చేసుకుని మీరు ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటే దీనివల్ల మీ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. పైగా వెన్నునాడుల్లోంచి కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ ఉపశమనం పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ మంత్రాన్ని 54 సార్లు ప్రతి నిత్యము పఠించుకుని ఒక గ్లాసు నీళ్లు మీరు స్వీకరించడం అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు ఈ సింహరాశి వారు సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత అనుకోండి, లేకపోతే రాత్రి సరదాగా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక బ్రెడ్లు కానీ లేదా రొట్టె కానీ కుక్కలకు పెట్టడం అనేటువంటిది అత్యంత అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఆదివారము, సోమవారము, శనివారం ఈ 3 రోజులు కూడా మెరూన్ కలర్ వస్త్రాన్ని కానీ లేకపోతే తెల్లటి వస్త్రాన్ని కానీ అంటే మిల్క్ వైట్ వస్త్రాన్ని కానీ ధరించడం అత్యంత శ్రేయస్కరం. ఇప్పటి వరకు మనం ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరాంతం దర్శించుకోవలసినటువంటి దేవాలయాల్ని కేవలం గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ యొక్క స్థితిగతులు మీ పరిపూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. సర్వో పరమేశ్వరానుగ్రహం కలుగును.